గం గణపతయే నమః. దుం దుర్గాయై నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠే నిలయే సరస్వతీ నమోస్తుతే. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. లక్ష్మీ గణపతయే నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ 28 మే 2026 గురువారం ద్వాదశి చిత్తా నక్షత్రం. ఈరోజు పంచాంగం చూసుకుందాం. ఈరోజు వారం గురువారం, ద్వాదశి, పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, ద్వాదశి ఉదయం 9 గంటల వరకు, చిత్తా నక్షత్రం ఉదయం 9:30 వరకు, వర్జము మధ్యాహ్నం 3:30 నుంచి 5 గంటల వరకు, వార దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుండి 11 వరకు, అలాగే మరలా 3 గంటల నుండి 3:40 వరకు, యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఇది ఇవాల్టి పంచాంగ వివరణ. చిత్తా నక్షత్ర సహిత ద్వాదశి గురువారం. ఈరోజు ఇంటికి మామిడి తోరణం కడితే చాలా మంచిది. అయితే సూర్యాస్తమయంలోపు కట్టాలి. చాలా విశేష యోగం. అంటే ఏ ఫలితం మనకు కలుగుతుంది అంటే, ఈ ద్వాదశి చిత్తా నక్షత్రం వచ్చినప్పుడు ఇంటికి మామిడి తోరణం కడితే వెంటనే ఇంట్లో వాళ్లకు వివాహం అవ్వడమో, ఉద్యోగం రావడమో, ఒక శుభం జరుగుతుంది. లేదా సొంత ఇల్లు కొనుక్కోవడమో, ఏదో ఒక శుభకార్యక్రమం మనం చేస్తాం త్వరలో. ఈ కలయిక, ఈ మహాముహూర్తంలో ఇంటికి మామిడి తోరణం కట్టుకోండి. ఇక ఈరోజు దీపారాధన. ఇవాళ ఎర్రటి ఒత్తి, ఎరుపు రంగు బ్లౌజ్ పీస్ తీసుకొని, ప్యూర్ కాటన్ అయి ఉండాలి, ఒత్తిలాగా కట్ చేసి అది బాగా ఒత్తిలాగా నల్చండి. నలిచి అందులో వేప నూనె వేసి దీపారాధన చేయాలి. సూర్యాస్తమయంలోపు ఆడవారు ఇంట్లో అమ్మ కానీ, భార్య కానీ, కూతురు కానీ, లేదా చెల్లెలు కానీ, లేదా అక్క కానీ ఈ దీపారాధన చేయాలి. అంటే ఇంట్లో ఆడవారు చేయాలి. పెళ్ళి అయినా అవ్వకపోయినా ఈ దీపారాధన చేయొచ్చు. అయితే ప్రత్యేకంగా ఆడవారు చేయాలని ఎందుకు చెప్తున్నానంటే, వేప నూనెతో ఎర్రటి ఒత్తి వేసి మీ పూజా మందిరంలో దీపాన్ని వెలిగిస్తే ఆ ఇంట్లో వంశము అభివృద్ధి అవ్వడానికి, పితృ సంబంధితంగా పితృకర్మ దోషాలు పోవడానికి, వంశాభివృద్ధి అంటే పిల్లలు ప్రయోజకులు అవ్వడం, సంతతి లేని వాళ్ళకు సంతానం కలగడం, అలాగే వివాహము అవ్వనటువంటి వాళ్ళకి వివాహం, అంటే ఇక సర్వశుభాలు. ఈ వంశాభివృద్ధి అంటే ఏంటండి? పిల్లలు చదువుకోవడం వంశాభివృద్ధే, పిల్లలు పెళ్లి చేసుకోవడం వంశాభివృద్ధే, సంతానం కలగడం వంశాభివృద్ధే, వాళ్ళు ప్రయోజకులు అవ్వడం కూడా వంశ అభివృద్ధియే. కాబట్టి ఆడవారు ఈ దీపారాధన చేస్తే ఇంకొక ప్రయోజనం ఏంటంటే, సూర్యాస్తమయంలోపు ఈ దీపారాధన చేస్తే పితృకర్మ దోషాలు పోతాయి. అంటే పితృకర్మ చేయకుండా చాలామంది ఉంటున్నారు. సంవత్సరం చేయట్లేదు. సరైనటువంటి కర్మని ఆచారంతో, పద్ధతితో ఆచరించట్లేదు. దానివల్ల దోషమే. అటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ దీపారాధన ద్వారా. నిజంగా ఇంత చిన్న దీపం వెలిగిస్తే అన్ని దోషాలు పోతాయంటే, చిత్తా నక్షత్రంలో ద్వాదశి రోజు చేస్తే పోతాయి. మరి తప్పకుండా ఆచరించండి. ఇక అదృష్టమైశ్వర్యం. ఒక పరిహారాన్ని మీకు వివరణ చేస్తాను. చాలామంది అనేక సమస్యలకు అనేక ప్రాయశ్చిత్తాలని చేస్తున్నారు. పెళ్ళవ్వడానికి ఒకటి, లేదంటే ఉద్యోగానికి ఒకటి, విదేశీ యోగానికి ఒకటి, లేదు సంతాన దోషానికి ఒకటి, ఇలా రకరకాల సమస్యలు. కుటుంబంలో ఒక నలుగురుంటే నలుగురికి 4 రకాల సమస్యలు. అయితే నేను ఒక విషయాన్ని ఈ ఛానల్లో చెప్దాము అనుకుంటున్నాను. కానీ ఫస్ట్ ప్రూవ్ అవ్వాలి, ప్రాక్టికల్గా ఫస్ట్ నిరూపితమైతే నేను మీ ముందుకు తీసుకురావాలి అని మనసులో అనుకున్నాను.
ఇది అస్సాం దగ్గర ఒక సుబ్రహ్మణ్య స్వామి యొక్క శక్తితో ఉన్నటువంటి పరిహారం. మామూలుగా అస్సాం అంటే మన కామాఖ్య టెంపుల్ని ఎక్కువగా ఊహించుకుంటాం, అది కాదు. ఒక మారుమూల పల్లెటూరు దగ్గర ఒక సుబ్రహ్మణ్య ఆవాహన శక్తి ఉన్న పరిహారం ఇది. ఒక స్టోన్, అది ఎంత పవర్ అంటే పూర్తిగా దైవశక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఉత్తరవాహిని యోగంతో ఉంటుంది. ఉత్తరవాహిని యోగంతో ఉంటుంది, దైవశక్తి నిక్షిప్తమై ఉంటుంది. అది మీరు ఒక లాకెట్ లాగా చేసుకొని మెడలో వేసుకోవచ్చు, లేదా ఉంగరం లాగా చేసుకొని చేతికి పెట్టుకోవచ్చు. సమస్త దోషాన్ని తీసేస్తుంది. చాలామందికి నేను 1, 2, 3, 4, 100, 500, 2000 ఇలా చాలామందికి ఇప్పుడు సంఖ్య దాటిపోతుంది. అంటే 2000 పైగా ఇచ్చేశాను. ఒక ఉద్యోగం గురించి అదే పెట్టుకోమని చెప్పాను. లేదంటే వివాహం అవ్వడానికి విదేశాలకు వెళ్ళాలి, అలాగే వ్యాపార యోగం, ధనయోగం. నిజంగా ఆర్థిక ఇబ్బందులకు ఎంత పనిచేస్తుందంటే, మామూలుగా మనం ఎన్నో జన్మరత్నాలు ధరిస్తాం, కానీ ఒక దైవశక్తి నిక్షిప్తమై, అంటే న్యాచురల్ పవర్ ఉంది ఆ స్టోన్లో. కొంతమంది చాలా రీసెర్చ్ చేసేవాళ్ళు అసలు దానికి ఏదైనా పవర్ ఉందంటే, సైంటిఫిక్గా ఏదైనా పవర్ ఉందా అని కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. పూర్తిగా దైవశక్తి ఉన్నటువంటిది అని వాళ్ళు నిర్ధారణ చేశారు. కన్ఫామ్గా కొన్ని మనం నమ్మి ధరించినప్పుడు ప్రకృతి, పంచభూతాలు, దైవ మహిమ, దైవశక్తి మనల్ని కాపాడుతుంది. ఇవాళ నేను మీ అందరికీ ఒక అద్భుతమైన పరిహారాన్ని తెలియపరుస్తున్నాను. నిజంగా అదొక అద్భుతమే. చాలా అంటే చాలా, ఎంతో అంటే 1 కాదు 2 కాదండి. ఒక వివాహం గురించి సక్సెస్ అయింది, వైవాహిక సమస్యలకు సంబంధించిన దోషం తొలగిపోయింది, ఎగ్జామ్స్ పాస్ అవ్వడం, చదువుకోవడం, చెప్పిన మాట వినటం. పిల్లలైతే ఎంత మారుతున్నారంటే, చెప్పిన మాట వినటం, పిల్లలు మారాలి, లేదా పిల్లలు చెడు అలవాట్లు వదిలేయాలి, పిల్లలు బాగా చదువుకోవాలి. ఇలా ఇబ్బందులు పడ్డ తల్లిదండ్రులు ఎంతోమంది వాళ్ళ మెళ్ళో వేశారు. దాని పవర్ ఎలా పనిచేస్తుందంటే, అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రం, రోహిణి నక్షత్రం, లేదా మృగశిర నక్షత్రం, ఇలా ఈ 27 నక్షత్రాల్లో పుట్టినటువంటి పిల్లలు ఏ నక్షత్రంలో అది ధరిస్తే దాని యోగమో అది యాక్టివేట్ అయి పనిచేస్తుంది. అంటే ఒక చిన్న దైవశక్తి ఉన్న రాయి శరీరం పైన పడ్డప్పుడు, అది లాకెట్ లాగా చేసుకున్నా లేదా ఉంగరం లాగా చేసుకున్నా, శరీరం పైన పడ్డప్పుడు వెంటనే ఎంతో మార్పు వస్తుంది. వాళ్ళు చెడు అలవాట్లు వదిలేస్తున్నారు, చెప్పిన మాట వింటున్నారు, బాగా చదువుతున్నారు, ఎగ్జామ్స్ పాస్ అవ్వడం. అంటే ఒక ఆర్థిక సమస్య, ఇది ధరించండి పనిచేస్తుంది. లేదు వ్యాపార సమస్య, ఈ స్టోన్ ధరించండి ఖచ్చితంగా జనాకర్షణ, ధనాకర్షణ కలుగుతుంది. లేదు వివాహం అవ్వాలి, వెంటనే కుజదోషం తొలగిపోయి వివాహం అవుతుంది. ఇది మంగళవారం రోజు ఆశ్లేష నక్షత్రంలో పెట్టుకోండి, మీకు వెంటనే వివాహం అవుతుందని ఒకళ్ళకి ఇచ్చాను, 2కి ఇచ్చాను, 10 మంది, ఇప్పుడు 89 మందికి ఇచ్చాను, పెళ్ళిళ్ళు కుదిరాయి చాలామందికి. అంటే 100% ఫలానా నక్షత్రంలో. ఇప్పుడు ఈ స్టోను నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు స్టోన్ ఆర్డర్ చేసినప్పుడు, నేనేదో వెంటనే మీకు డబ్బులు తీసుకొని పంపించడం ఒక వ్యాపారంలా చేయనది, గుర్తుపెట్టుకోండి. ముందు ఏ సమస్య ఉందో వాళ్ళ జాతకం తీసుకుంటాను. వాళ్ళ జాతకాన్ని నేను పరిశీలన చేసి ఏ నక్షత్రంలో ఈ స్టోన్ ధరిస్తే వెంటనే మీ పని అవుతుంది అది చెప్తాను నేను. ఇమీడియట్లీ కన్ఫామ్గా నేను అంటే ప్రస్తుతం ఇన్నేళ్లుగా ఎన్నో జపాలు, పూజలు ఎన్నో చేయించాం, కానీ దీనికి వచ్చిన రెస్పాన్స్ దేనికి రాలేదు. అంత పవర్ఫుల్ స్టోన్ అది. ఒక సుబ్రహ్మణ్య ఆవాహన శక్తి ఉంది దాంట్లో. నేను అది బలంగా నమ్ముతున్నాను. దీనికి నిరూపితమైన ఆధారాలు లేవు, లేదంటే దీనికి ఒక యూనివర్సిటీ దాని ఏమంటారు సర్టిఫికేషన్ లేదు. నా నమ్మకం
నాలాగా కొన్ని వేల మంది నమ్మి చేసిన వాళ్ళ రిజల్ట్ ఉంది. అది మాత్రం దైవానుగ్రహంతో మనల్ని కాపాడుతుంది, అది మాత్రం కన్ఫర్మ్. అది ఒక వ్యాపారం చేసే వ్యక్తికి ఎంత మార్పు చూడండి. వ్యాపారం చేసే వ్యక్తి పూర్తిగా డల్ అయి జీరో, హైలీ ఇంపాసిబుల్ అంటే అతను ఇక ఆపోజిట్ షాప్ ఎలా నడుస్తుందంటే విపరీతంగా నడుస్తుంది. ఇతను ఎదగడం అనేది హైలీ ఇంపాసిబుల్ కంపేర్ టు ఆ వ్యాపారస్తుడి యొక్క ఇన్కమ్ చూస్తే. ఈయన ఇది ధరించిన తర్వాత ఆ షాప్ అనేది అక్కడి నుంచి తీసేయడం జరిగింది. ఆటోమేటిక్గా ఇక ఆప్షన్ లేకుండా ఇతని బిజినెస్ విపరీతంగా గ్రోత్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇక్కడ మనకి ఏ రకంగా జరిగింది అన్నది పాయింట్ కాదు, జరిగిందా లేదా అన్నది పాయింట్. కాబట్టి తప్పనిసరిగా ఒక కుజదోషం ఉంది, దానికి ఈ స్టోన్ ధరించండి, వివాహం కుదురుతుంది, ఆర్థిక సమస్యలు పోతాయి, అప్పులు పోతాయి, లేదంటే ఆదాయం పెరుగుతుంది. కన్ఫామ్ ఆదాయం మాత్రం పెరుగుతుంది. అలాగే వివాహం కుదురుతుంది, సొంత ఇంటి యోగం. ఒకటని కాదు, మీరు ఒక కలుంగిలి మాల మనం ధరిస్తే ఎంత పవర్ అని నమ్ముతామో దానికన్నా 2 రెట్లు ఇది బాగా పనిచేస్తుంది. నేను ప్రాక్టికల్గా కళ్ళ చూశాను. తప్పకుండా స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి అది తీసుకోండి. ఎప్పుడు ఏ ముహూర్తంలో మీరు అది ధరించాలి, మీ జాతకంలో ఒక స్టోన్ పెట్టుకోండి అయిపోతుందని కాదు, మీ జాతకంలో కూడా దశ అంతర్దశ యోగాన్ని బట్టి అది ఏ ముహూర్తంలో ధరిస్తే మీకు రాజయోగం, ఇంకేదైనా మీరు పరిహారం చేసుకోవాలా, ఏదైనా గుడికి వెళ్ళాలా, ఏదైనా దానం చేయాలా, ప్రతిదీ నేను మీకు స్వయంగా నేనే ఫోన్లో మాట్లాడి చెప్తాను. లేదా డైరెక్ట్ వచ్చి కలిసి అయినా సరే మీరు జాతకాన్ని చూయించి ఆ స్టోన్ తీసుకోండి, సరిపోతుంది. ఈరోజు కార్యసిద్ధి మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం క్లీం గౌరీపుత్రాయ గణపతయే నమః. ఓం శ్రీం క్లీం గౌరీపుత్రాయ గణపతయే నమః. ఓం శ్రీం క్లీం గౌరీపుత్రాయ గణపతయే నమః. ఈ మంత్రం 4 సార్లు రాసి 108 మార్లు జపిస్తే విద్యాయోగం, రాబోయే రోజుల్లో మీ పిల్లలు బాగా చదువుకుంటారు, సరైన స్కూల్ కానీ కాలేజ్ కానీ జాయిన్ అవ్వటం, సరైన రంగంలో అది మెడిసినా, ఇంజనీరింగా, లేదా పాలిటెక్నికా, లేదా యానిమేషన్ కోర్స్ ఏదైనా చేయాలా, సిఏ రంగంలో వెళ్ళాలా, అలా వాళ్ళకు ఒక మంచి ఎందులో వెళ్తే ప్రయోజకులు అవుతారో వాళ్ళని మంత్రశక్తి కాపాడుతుంది. వాళ్ళు బాగా చదువుతారు, చెప్పిన మాట వింటారు, వాళ్ళ లైఫ్ సెట్ అవుతుంది. ఖచ్చితంగా మీ పిల్లల కోసం, వాళ్ళు బాగా చదువుకోవడం కోసం, వాళ్ళ లైఫ్ బాగుండడం కోసం తల్లిదండ్రులు ఉదయం లేదా మధ్యాహ్నం లేదా రాత్రి పడుకునే లోపు ఈ మంత్ర జపాన్ని చేయండి. మంత్ర జపము నేనిచ్చే మంత్రాలన్నీ ప్రోక్షణ మంత్రాలు కాబట్టి బండి మీద వెళ్తున్నప్పుడు, బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు, కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు, లేదా ఆఫీస్లో కానీ, లేదా ఎక్కడైనా ప్రయాణం చేస్తూ, లేదా కుర్చీలో సోఫాలో కూర్చొని ఇలా మంత్రం చదవచ్చు. కాళ్ళకు చెప్పులు కానీ బూట్లు కానీ ఉన్నా ఈ మంత్రం చదవచ్చు. ఎందుకు నేను ప్రత్యేకంగా దీన్ని చెప్తున్నానంటే, అసలు వేద వాంగ్మయంలో మనకు శ్లోకంలోనే ఉంది, నిద్రపోతూ, నిలబడుతూ, నడుస్తూ, ఆఖరికి నువ్వు ఏ పని చేస్తున్నా భగవన్నామం పలకొచ్చని ఉంది. అందులో మనం కుదరకపోతేనే చేస్తాం కదా. సమయం ఉండి కుదిరి అన్ని అవకాశాలున్నా కూడా కావాలని చెప్పులేసుకొని కావాలని ప్రయాణం చేస్తుంటే మంత్రం అయితే చదవం కదా. కాబట్టి తప్పనిసరిగా ఈ మంత్రం అన్ని వేళలా చదవచ్చు. దీనికి తలస్నానం చేయాలని లేదా ప్రత్యేక నియమాలు, ఆహారంలో శాకాహారం, మాంసాహారం ఇత్యాది ఆహారంలో నియమాలు కానీ ఏవి ఉండవు. అలా ఏదైనా ఉంటే సూర్యాస్తమయం లోపే చేయాలని, ఈరోజు తలస్నానం చేసి మంత్రం చదవాలని, లేదా ఈరోజు శాకాహారం భుజించి మంత్రం చదవాలని, లేదా ఈరోజు ఉపవాసం ఉండి చదవాలని నేను తప్పకుండా ముందే చెప్తాను. ఈ మహామంత్రాన్ని జపించండి. మీ పిల్లల యొక్క భవిష్యత్తు, వాళ్ళకు అనేక యోగాలు మీ ద్వారా సంభవిస్తాయి. ఇక చివరిగా ఒక ముఖ్యమైన మాట, ఈ ఛానల్లో
నేను నాకు సమయాన్ని అనుసరించి కొన్ని వాయిస్ ఓవర్ ద్వారా కూడా మీకు అందిస్తున్నాను. ఎందుకంటే ఆరోగ్యం అనుకూలంగా ఉండాలి, సమయం ఉండాలి. ఏదో మనము నేను ఎలా తీసుకుంటానంటే టైం ఎక్కువగా జాతకము ఎక్స్ప్లెయిన్ చేయడానికి నన్ను కలిసిన వాళ్ళు లేదా నాతో ఫోన్లో మాట్లాడే వాళ్ళకు చాలా వరకు వాళ్ళ జాతకాన్ని వాళ్ళతో నేను నిమిషమే మాట్లాడవచ్చు, 5 నిమిషాలు మాట్లాడవచ్చు, కానీ వాళ్ళ జాతకం 2 గంటలు చూస్తాను. నేను ఫస్ట్ ఈ జాతకానికి ఎక్కువ టైం కేటాయిస్తాను కాబట్టి కొన్ని కారణాల చేత వాయిస్ ఓవర్ ద్వారా కూడా మీకు నేను అందుబాటులోకి వస్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు దీపారాధన, ప్రతిరోజు మంత్రం మీకు ఖచ్చితంగా మిస్ అవ్వద్దు అని చెప్పి. కానీ ఒకటి, ఈ ఛానల్లో నేను ముహూర్తాన్ని బట్టి కొన్ని పరిహారాలు ఇస్తున్నాను. ప్రతిరోజు చేసుకునే దీపారాధన, చేసుకునే మంత్రం ఇస్తున్నాను. ప్రత్యేక విశేష పర్వదినాల్లో మీరు ఏ పరిహారాలు చేయాలి, ఏ దానాలు చేయాలన్నది చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ ఛానల్లో నేను చెప్పే మాట నేను సొంతంగా రాసుకొని చెప్పేది కాదు, ఋషి వాంగ్మయం. మీకు అంటే ఎందుకు ఈ మాటలు వాడుతున్నానంటే మీకు కన్ఫామ్ ఒక క్లారిటీ ఇస్తున్నాను. ఈరోజు కాదు, రేపైనా సరే మీరు జయాన్ని పొందుతారంటే మీ సమస్యల నుంచి బయటపడతారు. ఈ ఛానల్లో నేను చెప్పే పరిహారాలు చేయడం ద్వారా ఏదో ఒక రోజు మీరు రక్షింపబడతారు, అది మాత్రం కన్ఫామ్. తప్పకుండా ప్రతిరోజు కార్యక్రమాన్ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నలుగురికి ఈ మంచి మాటలు చేరే విధంగా మీరే, ఇప్పుడు నేను మాట చెప్పడం నా వంతు, అది 10 మందికి చేరాలంటే మీ సహకారం ఉండాలి. మీరందరూ బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యమైనది ఆరోగ్యం, డబ్బు, ఈ 2 మీకు కలిగే విధంగా ఎన్నో పరిహారాలు అందిస్తాను. జయ గురు దత్తాత్రేయ.